హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అలరార్తి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 1 minute, ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి న్యూ ఇయర్ అయిపోతుంది కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో 2024లో చాలామందికి మంచి జరుగుంటుంది, చెడు కూడా జరుగుంటుంది. ఈవెన్ నా లైఫ్లో కూడా కొన్ని గుడ్ పాయింట్స్ అండ్ బ్యాడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం దాటుకొని 2025లోకి అయితే వచ్చేసాము. మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఇయర్లో మనం అనుకుంటున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ న్యూ ఇయర్ అనగానే అందరికీ ఆబ్వియస్గా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ నేను కూడా అలాగే న్యూ ఇయర్ 31st నైట్ రోజు అది చేద్దాం, ఇది చేద్దాం, న్యూ ఇయర్ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుందామని ఎన్నో ప్లానింగ్స్ వేసుకున్నాను గాయస్. కానీ అవన్నీ ఫ్లాప్ అయిపోయాయి. వాటన్నిటికీ రీజన్ ఒకటి ఉంది. సో నా ప్లాన్స్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటి, నేను ఈ 31st నైట్ రోజు ఎంజాయ్ మూడ్లో వండుకున్నా, ఇంత డల్ మూడ్లో ఎందుకున్నాను అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదేంటో చూపిస్తాను, వచ్చేయండి చూడండి నా బాధకి గల కారణం. చూసారు కదా గాయస్, ఈ బుక్స్ ఎందుకున్నా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి ఇంకా బాగా అర్థమైపోయి ఉంటుంది. జనవరి 1st రోజు మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అన్నమాట. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ వాళ్ళు న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి, అదే న్యూ ఇయర్ రోజు జనవరి 1st నుంచి ఎగ్జామ్స్ అనగానే ఐ వాజ్ లైక్ వాట్, నిజంగానా అని. ఎందుకంటే ఏమైనా డేట్ మారుతుందేమో నేను చూశాను. పోనీ జనవరి 2nd నుంచి అయినా పర్వాలేదు, 31st అంతా ఎంజాయ్ చేసి ఫస్ట్ కూడా నీట్గా చేసుకుందాం అనేటప్పుడు ఎగ్జామ్ ఉంటే ఇంకా మనం ఎలా అంత హ్యాపీగా అండ్ ఎంజాయ్ చేయగలం చెప్పండి. అలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఎందుకు ఎగ్జామ్స్ పెట్టారని కూడా మనం ఏం చిరాకు పడ్డాము, ఇంకేం అడగడం చేయలేము. సో అలా మూవ్ ఆన్ అయిపోవడమే. ఏదో ఒకటి సర్దుకొని ఫోన్లో ఎగ్జామ్స్ అన్నారని చెప్పేసి. సో అందులో నాది ఒకటే కాకుండా ఎగ్జామ్స్, వింటర్, దానికి తోడు ఫుల్ కోల్డ్, అది కూడా ఈ రోజు మార్నింగ్ నుంచే చాలా సిక్గా అనిపించింది. మళ్ళీ కామెంట్స్లో ఎవరైనా పెట్టగలరు, ఎగ్జామ్స్ ఉంచుకొని హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు వీడియోస్ చేయడం అని. ఈ వీడియోస్ అండ్ బ్లాగ్ షూట్ చేసుకోవడం అనేది నా ఒక హాబీ. నాకు ఏదైనా సరే నాకు షేర్ చేసుకోవడం అలవాటు. సో అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. బట్ అది ఇదని కామెంట్ చేయొద్దు ప్లీజ్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. సో స్వీట్ వార్నింగ్ గైస్. అంటే నేను అలానే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పట్లేదు. ఎవరైతే హేటర్స్ అండ్ నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సారీ ఫర్ సేయింగ్ ఆల్సో. రేపు ఎగ్జామ్ అనమాట. సో మార్నింగ్ లెగ్గానే కొంచెం టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. అండ్ సెంటర్ కూడా మాకు దగ్గరలోనే పడింది కాబట్టి కొంచెం పర్లేదు, ఐ కెన్ మేనేజ్. అండ్ ఈ డల్నెస్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయని అదని ఇదని ఎక్కువ ఆలోచించుకొని చక్కగా 2025లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. దాన్ని నేను స్పాయిల్ చేయకూడదని చెప్పేసి అట్లీస్ట్ కొంచెం ఎనర్జీ ఆర్ యాక్టివ్నెస్ అయినా నాలో రావాలని ఏదో చాలా లిటిల్ ప్లానింగ్స్ అయితే చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ అంత పెద్దగా ఏం కాదు, జస్ట్ కేక్ కటింగ్ అండ్ డిన్నర్ అండ్ ముగ్గులు ఎవ్రీ ఇయర్ లాగే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టైం అయితే ఐ థింక్ 10 ఎంతో అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిన్నర్ చేసేసి ఆ తర్వాత రంగోలీస్ అయితే స్టార్ట్ చేస్తాను గాయస్. సో వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో గాయస్, నాలో ఉన్న సిక్నెస్ని అండ్ డల్నెస్ని కొంచెం తగ్గించి మంచి ఎనర్జీ రావాలంటే కడుపులోకి బిర్యానీ వెళ్ళాలి. సో అందుకనే చికెన్ మట్కా బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది కుండ బిర్యానీ టైప్లో వస్తుంది అనమాట. చూడండి చాలా పెద్దగా ఉంది వెయిట్. అంటే ఈసారి మా పిన్ని అండ్ మేము అందరం ఇక్కడే డిన్నర్ చేస్తున్నాం, అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. సో కుండ బిర్యానీ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. సో బిర్యానీస్ అంటే నాకు ఆల్రెడీ ఫేవరెట్. సో ఏంటని పర్టికులర్గా చూడము. సో ఇప్పుడు నేనైతే బిర్యానీ తినేసి మంచిగా కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటా. ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా బాగుంది గాయ్స్. ఆల్రెడీ సగం ఎనర్జీ వచ్చేసింది. తిని ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకొని అప్పుడు ముగ్గులు వేసేటప్పుడు మంచిగా బాగుంటుంది. 1 hour later. ఆ ముగ్గు అయితే సగం ప్రాసెసింగ్లోకి వచ్చేసింది. ఇంకా కొన్ని కలర్స్ వేయాలి. అండ్ ఈసారి ఏమైందో మా వీధిలో వాళ్ళు ఎవరు ఎక్కువ రంగోలీస్ వేయడం లేదు, ఒక 2-3 తప్ప.
ఎవరు వేసినా వేయకపోయినా మా వీధిలో మా ఇంటి ముందు మాత్రం ముగ్గు పక్కాగా ఉంటుంది. A few moments later. Listening also builds friendship and cares. It saves money and marriages. And Amoy! Ay, baboy! Happy, baboy! A few moments later. Happy New Year! Happy New Year! Happy New Year! Happy New Year to my darling. Well, cake cut. మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. The next day. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు జనవరి 1 టైం 9 ఎంత అవుతుంది. సో మళ్ళీ మీ అందరికీ ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్. సో నేనైతే మార్నింగ్ లేచి సో నీట్గా ఫ్రెష్ అయిపోయాను అండ్ హెడ్ బాత్ అయితే అసలు చేయలేదు. ఎవ్రీ ఇయర్ చేస్తాను బికాజ్ అసలు ఫుల్ కోల్డ్ అండ్ హెడ్ ఏక్ ఉండడం వల్ల ఇలాంటి టైంలో ఇంకా నేను హెడ్ బాత్ చేస్తే ఫుల్ అంతా కూడా పట్టేసి ఇంకా ఎగ్జామ్కి ఇబ్బంది అయిపోతుంది నాకు. సో అందుకని నేనైతే హెడ్ బాత్ చేయలేదు. సో కొంచెం తగ్గిన తర్వాత సాయంత్రం కానీ లేకపోతే ఈ 2 డేస్లో చూసుకొని చేస్తాను. ఎప్పటికీ కూడా జస్ట్ స్నానం చేసినందుకే నాకు మొత్తం ఇయర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినట్టు డిమ్గా ఉందన్నమాట బుర్రంతా. సో నేనైతే ఇప్పుడు టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను. ఏదో ఒక కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని నేనైతే చూడండి. సో మా మమ్మీ లాస్ట్ టైం షూట్కో దేనికో తీసుకున్నారు. సో ఇదైతే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళి నా హాల్ టికెట్ పెట్టి ఎగ్జామ్ బాగా రాయాలని మంచిగా పూజ చేసుకుంటాను. సో ఆ తర్వాత ఇంకా రెడీ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవడమే. గాయస్, ఇప్పుడే నేను ఎగ్జామ్ రాసి అయితే వచ్చేసాను. సో నిన్న చెప్పాను కదా హెల్త్ అసలు బాగోలేదని. సో మార్నింగ్ కొంచెం క్యూర్ అయిందని అనుకున్నాను. ఎగ్జామ్కి ఎలా అయినా వెళ్ళిపోవాలని చాలా వరకు ప్రిపేర్ కూడా అయిపోయాను. ఆ తర్వాత ఏమైందంటే సడన్గా హెడ్ టేక్ వచ్చేసి విపరీతంగా మొత్తం జలుబు చేసేసి ఇంకా 2 నోసెస్ కూడా బ్లాక్ అయిపోయి ఫుల్గా గొంతు నొప్పి కూడా వచ్చేసింది. సో లాస్ట్ మినిట్లో ఏంటంటే ఇంకా ఎగ్జామ్కి వెళ్ళలేనేమో, ఎగ్గొట్టేద్దాము, ఇంకా అసలు లేవడానికి కూడా ఓపిక లేదు. సో ఈ ఎగ్జామ్ రాస్తానో లేదో వెళ్ళడానికి కూడా అవ్వలేదు. 2కి ఎగ్జామ్ అంటే 1:30 వరకు కూడా మేము ఇంట్లోనే ఉన్నాము. అసలు ఇంకా లాస్ట్ మినిట్లోనే సడన్గా ఒక మెడిసిన్ మా అక్క తెచ్చింది. సో తను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఆ ట్యాబ్లెట్ వేసుకొని అప్పుడు కొంచెం హెడేక్ తగ్గినట్టు రిలీఫ్ అయింది. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము అరగంటలో. సో ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశాను గాయస్. అండ్ ఇంగ్లీష్ కాబట్టి ఈజీగానే ఇచ్చారు క్వశ్చన్ పేపర్ కూడా. సో మ్యాక్సిమం చదివిన క్వశ్చన్స్ వచ్చాయి. నేను 1 డే చదివినా సరే కొన్ని పాయింట్స్ ఎక్కువ గుర్తుండడం వల్ల వాటిని ఇంప్రవైజ్ చేసుకుంటూ అయితే రాసేసాను. నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. కంప్లీట్లీ అంటే కంప్లీట్లీ కాదు, కొంచెం ఇంకా కోల్డ్ అండ్ నీరసం అయితే ఉంది. బట్ పొద్దున్న మీద చాలా మచ్ బెటర్ అన్నమాట. సో ఏదైతేనే గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల అండ్ నా విల్ పవర్ అండ్ నేను రాయగలనని నా మీద నాకున్న సెల్ఫ్ ట్రస్టెడ్ వల్ల మొత్తానికి ఎగ్జామ్ అయితే చాలా బాగా రాసేసాను. సో ఈ న్యూ ఇయర్ అయితే స్టార్టింగ్లోనే చాలా డల్గా స్టార్ట్ అయింది. మీకు వీడియోలో ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను కదా, నాకు ఎందుకు అంత చాలా డల్నెస్గా అనిపించింది. కొంచెం యాక్టివ్ రావడానికి బిర్యానీ తిన్నాను, ఇంకొంచెం యాక్టివ్గా ఉంటానేమో అని కేక్ కట్ చేశాను. సో మార్నింగ్ లేచేసరికి టెంపుల్కి వెళ్ళాక ఇంకొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది గాయస్. నిజంగా ఓకే, ఎగ్జామ్ బాగా రాసేసాను. సో ఇంకేం టెన్షన్ లేదు. ఎగ్జామ్ ఉన్నా సరే న్యూ ఇయర్ బాగానే అయ్యింది. సో అని చెప్పేసి కొంచెం సెల్ఫ్ మోటివేట్ చేసుకొని సో హ్యాపీగా అయితే అనిపించింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా. చాలా మెసేజ్ అయితే వచ్చేసాయి. అండ్ ఇంకొక 1 more పాయింట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి. 3 years గాయస్ యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసి ఇన్ని ఇయర్స్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి 3 years జర్నీలో.
బట్ నేను అండ్ మా టీం ఎక్కడ గివ్ అప్ అయితే ఇవ్వలేదు, డ్రాప్ అవ్వలేదు. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కంటెంట్స్లో కానీ, యాక్టింగ్ వైజ్గా కానీ, యాక్టర్స్గా కానీ, సో మేము అన్నీ కూడా నిలబడ్డామని అనుకుంటున్నాము. సో డెఫినెట్లీ మా కష్టం అండ్ మా హార్డ్ వర్క్ మీకు నచ్చింది కాబట్టి మీరు ఇప్పటి వరకు మమ్మల్ని తీసుకొచ్చారు. ఇంకా అలాగే మీ అందరి సపోర్ట్, అభిమానంతో నన్ను, మా టీంని ముందుకు నడిపించండి. ఇంకా మేము చాలా చాలా వీడియోస్తో అండ్ మంచి మంచి కంటెంట్స్తో మేము అందరినీ ఎంటర్టైన్ చేయడానికి 2025లో కూడా రెడీగా ఉన్నాము. బట్ ఈ మంత్ కొంచెం నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వీడియోస్ ఇబ్బందిగా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం ఇంకా రచ్చలేపేద్దాం గాయస్. సో ఈ లోపు నా హెల్త్ కూడా క్యూర్ అయిపోతే ఇంకా మనం మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేస్తాను. సో అప్పటి వరకు కూడా స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ 3 years ఆఫ్ యూట్యూబ్ జర్నీ. అల్లరి ఆరతి అనేది ఒక మంచి మెమొరీలో మిగిలిపోతుంది నా యూట్యూబ్ జర్నీలో. అండ్ నా జర్నీకి అండ్ నా సక్సెస్కి పార్ట్ ఆఫ్ అయిన నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా టీమ్మేట్స్, సపోర్టర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ మీ అల్లరి ఆరతి.